నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి అందులో చిక్కుకున్న 8 మంది కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు టన్నెల్ ప్రమాద స్థల ప్రాంతానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు వెళ్లనున్నారు. ప్రమాద స్థలాన్ని స్వయంగా పరిశీలించడంతో పాటు సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, అనిల్, ఈ రోజు ఎస్ఎల్బీసీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. వనపర్తి పర్యటన ముగించుకున్న తర్వాత నేరుగా హెలికాప్టర్ లో ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగినటువంటి దోమలపెంటకు చేరుకుంటారని అధికార వర్గాలు ఇప్పటికే చెప్తా ఉన్నాయి. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు ఇప్పటికే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి 18 ఏజెన్సీలు పనిచేస్తా ఉన్నాయి. 700 మంది రెస్క్యూ సిబ్బంది కూడా నిరంతరాయంగా కూడా పనిచేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 8 మంది ఎవరైతే అందులో చిక్కుకొని వెళ్లారో సో వారి ఆచూకీ ఇంతవరకు కూడా లభ్యం కాలేదు. వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది కూడా ఇంకా కూడా సందిగ్ధంలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడ మంత్రుల దగ్గర ఉండి ఎప్పటికప్పుడు కూడా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి కూడా వెళ్లి రావడం జరిగింది. ఇదివరకే ఇదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పటికప్పుడు కూడా ప్రతిరోజు వెళ్లి అక్కడ దగ్గరుండి కూడా అక్కడ రెస్క్యూను పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న అధికారుల బృందం కూడా శాంతికుమారి, అదేవిధంగా మంత్రులు కూడా అక్కడికి వెళ్లి దగ్గరుండి కూడా రెస్క్యూ ఆపరేషన్ ను అక్కడ దగ్గరుండి వాళ్ళు చూడడం జరిగింది. అయితే ఈ రోజు అక్కడికి సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి చేరుకోబోతా ఉన్నారు. అక్కడ జరుగుతా ఉన్నటువంటి ఎట్లా జరుగుతా ఉన్నాయి రెస్క్యూ ఆపరేషన్ ను, అదేవిధంగా అక్కడ అధికారులతో రివ్యూ సమావేశం కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తారని అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో దీనికి సంబంధించి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి పర్యటన ముగించుకోగానే అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్ లో ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగిన దోమలపెంటకు చేరుకుంటారు. అక్కడికి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ దగ్గరుండి పర్యవేక్షించి అక్కడ అధికారులతో ముఖాముఖి నిర్వహించి అవసరమైతే రివ్యూ సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉంది అని చెప్పి కూడా అధికార వర్గాలతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.